వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 21 మార్చ్ 2024 ఎడిటోరియల్ చూద్దాము. బాధ్యతే బంధనాలు. దేశంలో ప్రతి రంగంలో మహిళల ఉనికి పెరుగుతుంది. అయినప్పటికీ భారతదేశ శ్రామిక శక్తిలో అతివల వాటా ఇంకా తక్కువే. ఉన్నత చదువులతో ఉద్యోగాల్లోకి వస్తున్న స్త్రీలు కుటుంబ బాధ్యతల కారణంగా మధ్యలోనే కొలువులు వీడుతున్నట్టుగా అధ్యయనాలు చెబుతున్నాయి. శ్రామిక శక్తిలో మహిళల వాటా విషయంలో భారతదేశము చాలా వెనుకంజలో ఉంది. చైనా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో అది 60% పైబడి, అర్జెంటీనా, ఆర్మేనియా, ఆస్ట్రియా, బెనారస్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, జపాన్ వంటి చోట్ల 50% కంటే ఎక్కువగానే ఉంది. భారత్లో మాత్రము అది 35.9%మేనని శ్రామిక శక్తి సర్వేలు చెబుతున్నాయి. దీన్ని 50%కి పెంచుకోగలిగితే ఇండియా జీడీపీ వృద్ధి రేటు 8%కి చేరుతుందని, 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఎదగాలన్న లక్ష్యానికి అది ఆలంబనగా నిలుస్తుందని ప్రపంచ బ్యాంకు ఇటీవలే అభిప్రాయపడింది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లోకి అతివల ఎక్కువగా వస్తే అది వారి కుటుంబాలకు ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తుంది. దేశం కూడా వేగంగా అభివృద్ధి సాధిస్తుంది. ఈ ఇంటి బాధ్యతలు మహిళా ముందు కాళ్లకు బంధనాలు వేస్తున్నట్టుగా ఇటీవల అధ్యయనాలు స్పష్టం చేస్తుంది. చాలామంది అమ్మాయిలు కష్టపడి చదువుకొని నచ్చిన కెరియర్లను ఎంచుకుంటున్నారు. పోటీని తట్టుకొని ఉద్యోగాలు సాధిస్తున్నారు. వివాహం తర్వాత వృత్తి జీవితము, కుటుంబ బాధ్యతలు సమన్వయం చేసుకోలేక చాలామంది ఉద్యోగాలను వీడి ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఉద్యోగాల రాజీనామా చేస్తున్న మహిళల్లో 34% ఉద్యోగం వంటి ఉద్యోగ, ఇంటి బాధ్యతలను సమన్వయం చేసుకోలేక ఆ నిర్ణయం తీసుకున్నట్టుగా అశోక యూనివర్సిటీ, ఉదైతి ఫౌండేషన్ సంయుక్త అధ్యయనంలో తేలింది. పురుష ఉద్యోగుల్లో అలాంటి వారి సంఖ్య 4%మేనని గుర్తించారు. ఈ ఇంటి పనంతా ఇల్లాలి బాధ్యతేనన్న ఆలోచన ధోరణి మన దేశంలో ఇంకా బలంగానే ఉంది. ఫలితంగా చాలామంది మహిళలు వృత్తి జీవితాలపైన పూర్తి స్థాయిలో దృష్టి సారించలేక సతమతమవుతున్నారు. ఆ ఒత్తిడిని తట్టుకోలేక కొలువులు వదిలి ఇల్లు, పిల్లల పనులకే పరిమితమవుతున్నారు. అంతిమంగా అది శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని దెబ్బతీస్తుంది. ఈ పరిస్థితుల్లో మార్పు రావాల్సి ఉంది. కేంద్ర కార్మిక శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ వికసిత్ భారత్ కోసము శ్రామిక శక్తిలో మహిళల పేరిట నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఉపాధి కల్పనలో స్త్రీ పురుషుల సమాన ప్రాతినిధ్యం కల్పించాలని వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు పిలుపునిచ్చాయి. మహిళలు సురక్షిత లైంగిక వేధింపుల నిరోధానికి అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిత్వ శాఖలు సూచించాయి. అయితే దేశంలోని 50% కంపెనీల్లో లైంగిక వేధింపులపై ఫిర్యాదులు తీసుకునే అంతర్గత కమిటీలు లేవని ఉదైతి ఫౌండేషన్ నివేదిక చెబుతుంది. దీనివల్ల పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల ఘటనలు చాలా వరకు మరుగున పడిపోతున్నాయి. మొత్తము బాధితుల్లో అటువంటి నిస్సహాయ అతివల సంఖ్య 70% దాకా ఉంటుందని అంచనా. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు తీవ్రంగా పరిగణించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు పూర్తి స్థాయిలో అమలు నోచుకోవాలి. అప్పుడే మహిళలు ధైర్యంగా కొలువుల్లో కొనసాగుతారు. వ్యాపార సంస్థలు, నాయకత్వ స్థానాల్లో మహిళల ప్రవేశము ఇంకా సాధ్యంగానే ఉంది. నిఫ్టీ 50 కంపెనీల్లో, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అతిపెద్ద 50 సంస్థల్లో ఎండీ, సీఈఓ, సిఎఫ్ఓ, ఫైనాన్స్ డైరెక్టర్ వంటి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తే 146 మంది ఉన్నతాధికారుల్లో మహిళలు కేవలం 6గురే. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదైన మిగిలిన 2,000కు పైగా కంపెనీలు ఉన్నత స్థానాల్లో స్త్రీల వాటా చాలా తక్కువగానే ఉన్నట్లుగా ఒక సర్వేలో తేలింది. తమ నైపుణ్యాల తగ్గట్టుగా వృత్తి జీవితంలో అభివృద్ధి సాధించే అవకాశము కావడము మహిళలకు తీవ్ర నిస్సహాయకు గురి చేస్తుంది. శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యము పెరగాలంటే అమ్మాయిలను అన్నింటా వెనక్కి లాగే మన ఆలోచన ధోరణులు విడనాడాలి. ఆ దిశగా సమాజంలో మార్పు తెచ్చేందుకు ప్రభుత్వాలు చైతన్య కార్యక్రమాలను నిర్మించాలి. అన్ని సంస్థల్లో లైంగిక వేధింపులు నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలి. మాతృత్వ సెలవుల మంజూరు, ఉద్యోగుల చంటి పిల్లల సంరక్షణ కార్యాలయాల్లో తగిన వసతులు విధిగా కల్పించాలి. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న మహిళల భద్రత
ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. సమాన పనికి సమాన వేతనం ద్వారా శ్రమ దోపిడీ నివారించాలి. ఇది మహిళలకు జరుగుతున్న అంటే ఉద్యోగంలో మానేయడానికి గల కారణాలు అవి నివారించడానికి తగు చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్. అడవులకు ఆగని రంపపు కోత అంటే అడవులను నరికివేస్తున్నారు. దానివల్ల పచ్చదనం తగ్గడమే కాకుండా వాతావరణంలో మార్పు అనేది సంభవిస్తుంది. అడవులకు మానవ జీవితంలో పెనవేసుకొని పోయాయి. వీటికి విచ్చలవిడిగా పరికిస్తుండడంతో అటవీ విస్తీర్ణము నానాటికి తరిగిపోతుంది. ఒక ప్రాంతంలో జరిగే అటవీ నష్టము ఇతర ప్రాంతాల్లోనూ అనేక దుష్పరిణామాలకు దారితీస్తుంది. మానవాళి భవిష్యత్తు భద్రంగా ఉండాలంటే వన సంపదను సంరక్షించుకోవాల్సిందే. నేడు అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా భూమి మీద 71% మేరకు అడవులు వ్యాపించి ఉన్నాయి. ప్రపంచ జనాభాలో 3వ వంతు ప్రజలు వంట చెరకు కోసము అడవులపై ఆధారపడుతున్నారు. అటవీ రంగంలో ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్న వారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అటవీ సమీపంలో గ్రామాల ప్రజల వారి ఆదాయంలో 4వ వంతు వాటి నుంచే పొందుతున్నారని అంచనా. పేదల సంక్షేమానికి అడవులు వృక్ష ఆధారిత వ్యవస్థలు ఉపయోగపడుతున్నాయి. అడవులు 68% క్షీరదాలు, 75% పక్షులు, 80% ఉభయచరాలకు ఆవాసం కల్పిస్తున్నాయి. మానవాళికి అన్ని రకాలుగా ఉపయుక్తమైన అటవీ సంపద అంతకంతకు తీవ్రంగా నష్టం వాటిల్లుతుంది. 2022 నాటికి ప్రపంచ అడవుల స్థితిగతుల నివేదిక ప్రకారంగా 1990 నుంచి 2020 మధ్య కాలంలో 104 కోట్ల ఎకరాల మేర అడవులను కనుమరుగయ్యాయి. ప్రపంచ అడవి విస్తీర్ణంలో సుమారుగా 10% తరిగిపోయాయి. 2010 నుంచి 20 మధ్య నికర అటవీ నష్టము దక్షిణ అమెరికా, ఆఫ్రికాలోనే అత్యధికంగా చోటు చేసుకుంది. ఇండియా అటవీ స్థితిగతుల నివేదికను 2020-21లో ప్రకారంగా దేశంలో దట్టమైన అరణ్యాలు పెరిగినప్పటికీ మధ్యస్థ సాంద్రమైన అడవుల క్షీణించాయి. చిట్టడవుల విస్తీర్ణం కొంత మేరకు పెరిగింది. దేశంలో 35% అడవులు కారుచిచ్చుకు గురవుతున్నాయి. ఈశాన్య ప్రాంతాలు, పశ్చిమ మహారాష్ట్ర, దక్షిణ ఛత్తీస్గఢ్, మధ్య ఒడిశా, ఏపీ, తెలంగాణలో కొన్ని చోట్ల కారుచిచ్చు ముప్పు అధికంగా ఉంది. ప్రభావాలెన్నో. ప్రపంచవ్యాప్తంగా 90% అడవులు నష్టానికి వ్యవసాయము విస్తరించే కారణమవుతుంది. అటవీయేతర కార్యకలాపాల కోసము అమెజాన్ అడవులు నిర్మూలనకు గురి అవుతున్నాయి. పశువుల పెంపకము 70% నష్టానికి కారణమవుతుంది. అటవీ నష్టం వల్ల అమెజాన్ అడవుల్లో జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. స్థానిక వాతావరణ మార్పులతో పాటు ప్రపంచ శీతోష్ణ స్థితి మార్పులకు దారితీస్తుంది. ఒక ప్రాంతంలో అడవులు నష్టం వాటిల్లితే స్థానికంగా తీవ్ర దుష్ప్రభావము పడడమే కాకుండా ఇతర ప్రాంతాల్లో సైతము దుష్పరిణామాలు చోటు చేసుకుంటాయని పరిశోధకులు చెబుతున్నారు. దక్షిణ అమెరికాలోని ధాన్యాలు అమెరికా వర్షపాతంపైన ప్రభావం చూపుతాయని, ఆగ్నేయ ఆసియా అడవులు ఆగ్నేయ ఐరోపా, చైనాల వర్షపాత సరళిని ప్రభావితం చేస్తాయని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. అడవులు నష్టం వాటిల్లడము వల్ల స్థానికంగా, ప్రాంతీయంగా ఉష్ణోగ్రత, వర్షపాతాల మీద గణనీయమైన ప్రభావం చూపుతుంది. దక్షిణ బ్రెజిల్, అమెజాన్ ప్రాంతంలో అటవీ నష్టం కారణంగా వర్షపాతం తగ్గడంతో 2050 వరకు ఏటా $10 కోట్ల పైగా పంట నష్టము, సోయాబీన్ దిగుబడులు తగ్గుదల, పశు సంవర్ధన నష్టము చోటు చేసుకుంటుందని అంచనా. ఇటీవల కాలంలో పెచ్చరిల్లిపోతున్న వాతావరణ మార్పులు అడవులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ మార్పులు అడవుల్లో తీవ్రమైన కారుచిచ్చును, తెగుళ్లను దారితీస్తున్నాయి. ఒక అధ్యయనం ప్రకారంగా 2003 నుంచి 2018 మధ్య కాలంలో 23% నుంచి 37% దాకా అడవులకు కారుచిచ్చు బారిన పడి దెబ్బతీస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 2021లో కారుచిచ్చు వల్ల 2.22 కోట్ల ఎకరాల మేరకు వృక్ష సంపదకు నష్టం వాటిల్లుతుంది. వాతావరణ మార్పులను ఎదుర్కొనడంలో అడవులు, వృక్షాలు ప్రధాన సాధనంగా తోడ్పడతాయి. అడవుల కార్బనాన్ని
నిక్షిప్తం చేయడంతో పాటు సూర్యకాంతిని, వాతావరణంలో నీటి ఆవిరిని ప్రభావితం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. వేసవిలో వర్షాలు భూ ఉపరితలము ఉష్ణోగ్రతను తగ్గిస్తున్నట్టుగా గుర్తించారు. జనాభా పెరుగుదల, అటవీ ప్రాంతంలోని మానవ కార్యకలాపాలు విస్తరించడము, అదనపు అడవులు దెబ్బతినడము వంటి కారణాల్లో మనుషులు, వన్యప్రాణుల మధ్య సహచర్యము పెరుగుతుంది. ఫలితంగా బిబోనిక్ ప్లేగు, సార్స్, కోవిడ్-19 వంటి జంతు సంబంధిత వ్యాధులు తలెత్తి మానవ మనుగడకు సవాలు విసురుతున్నట్లుగా నిపుణులు చెబుతున్నారు. 1960 నుంచి బయటపడిన వ్యాధుల్లో 30% పైగా భూ వినియోగంలో మార్పులు, ముఖ్యంగా అడవుల నరికివేత వంటివే కారణమని తెలుస్తుంది. కొత్తగా ఉద్భవిస్తున్న 250 సంక్రమిక వ్యాధుల్లో 15% అడవులు నష్టమే కారణమని ఓ అధ్యయనం విశ్లేషించింది. 2014-18 మధ్యకాలంలో ఎబోలా పశ్చిమ ఆఫ్రికా ప్రాంతాల్లో వేల మంది మరణానికి కారణమైంది. వేగంగా జరుగుతున్న అటవీ నష్టమే ఎల్నినో ఎబోలా వైరస్ వ్యాప్తికి కారణమని తేలింది. ప్రత్యామ్నాయ అన్వేషణ 2030 నాటికి అటవీ నష్టానికి, భూ క్షీణతకు నివారించడానికి కృషి చేస్తామంటూ COP23 వాతావరణ సదస్సు సందర్భంగా 141 దేశాలు సంయుక్తంగా ప్రకటించాయి. అంటే COP26 ఎక్కడ జరిగిందనేది ఇంపార్టెంట్. అందులో 141 దేశాలు సంయుక్తంగా భూ క్షీణతకు నివారించడానికి 2030 నాటికి అటవీ నష్టాన్ని తగ్గించాలని సంయుక్తంగా ప్రకటించాయి. అందుకోసమని అటవీ నష్టాన్ని అడ్డుకోవడము, అటవీ నిర్వహణ, క్షీణించిన భూములను పునరుద్ధరణ, వ్యవసాయ ఆధారిత అడవుల పెంపకాన్ని విస్తరించడము, అడవుల సుస్థిర వినియోగం వంటి మార్గాలను లక్షించారు. అటవీ జీవవైవిధ్య నష్టాన్ని నివారించడానికి, అడ్డుకోవడానికి, నష్టాన్ని భర్తీ చేయడానికి కొన్ని కఠినమైన చర్యలను సత్వరమే తీసుకోవాల్సి ఉంది. అటవులపైన ఆధారపడిన ప్రజల జీవనోపాధులకు అవసరంగా ప్రత్యామ్నాయంను అన్వేషించాలి. చెట్ల, అడవులను సరైన విధానంలో ఉపయోగిస్తే జీవవైవిధ్య అడవుల జీవవైవిధ్య నష్టాన్ని నివారించడానికి, అడ్డుకోవడానికి, నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి కొన్ని కఠినమైన చర్యలను సత్వరమే తీసుకోవాల్సి ఉంది. అడవులపై ఆధారపడిన ప్రజల జీవనోపాధులకు అవసరాలకు ప్రత్యామ్నాయంగా అన్వేషించాలి. చెట్ల, అడవులను సరైన విధానంలో ఉపయోగిస్తే జీవవైవిధ్య సంరక్షణ, వాతావరణ మార్పు కట్టడి, పర్యావరణ హితమైన ఉపాధి అవకాశాల కల్పన, ఆహార భద్రత, మద్దతు వంటి ఎన్నో విధులను అవి ఏకకాలంలో నిర్వర్తించగలుగుతాయి. తద్వారా మానవాళికి, భూగోళానికి ప్రయోజనాలు కలుగుతుంది. కాబట్టి వృక్ష సంపదను కాపాడుకోవడంతో పాటు అడవులను సంరక్షించుకొని మానవాళికి కనీస కర్తవ్యంగా భావించాలి. ఇది అడవుల గురించి ఇచ్చింది. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్ ఏమిచ్చారో. ఈసీ విశ్వసనీయత నిలబెట్టేలా ప్రజాస్వామ్య మెరుగునగమైన భారతావనిలో క్రమం తప్పకుండా స్వేచ్ఛగా, సక్రమంగా ఎన్నికలు నిర్వహించడము నిర్వచన్ సదన్ను దాఖలు పడిన రాజ్యాంగ విధి. రాజీలేని స్వాతంత్ర, నిష్పక్షపాత, నిజాయితీ కేంద్రము ఎన్నికల సంఘంలో ఉట్టిపడాలని నిరుడు మార్చిలో స్పష్టీకరించిన సుప్రీంకోర్టు నిర్వచన్ సదన్ నియామకాలపైన కేంద్ర ప్రభుత్వం గుత్తాధిపత్యము పోవాలని ఆనాడే నిర్దేశించింది. పార్లమెంటు చట్టము చేసేదాకా తాత్కాలిక ఏర్పాటు అంటూ ప్రధాని, విపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా గల నియామక మండలి నాడు రాజ్యాంగ ధర్మాసనం ప్రతిపాదించింది. సుప్రీం ఆదేశాల అనుసారము అంటూ నిరుడు కేంద్రము తెచ్చిన చట్టము ఈసీలో ప్రధాన, ఇతర కమిషన్ల నియామక బాధ్యతను ప్రధాని, ఆయన నియమించే కేబినెట్ మంత్రి, విపక్ష నేత సభ్యులుగా కమిటీని కట్టబెట్టింది. చట్టం రూపకల్పనలో సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తికి నీళ్లొదిలారంటూ దాఖలైన వాజ్యాలు సర్వోన్నత న్యాయస్థానంలో పెండింగ్లో ఉండగానే ఈసీ అరుణ్ గోయల్ అర్ధాంతరంగా రాజీనామాతో వివాదాలు కందిరీగల తొట్టె మరోసారి కదిలింది.
35 ఏళ్ల సర్వీస్లో 40 పదవులు నిర్వహించిన అరుణ్ గోయల్ ఈసీగా నియుక్తులు కావడము, నిష్క్రమించడము రెండు కేంద్ర ఎన్నికల సంఘ స్వాతంత్ర్యంపైన నీలినీడలు పరిచాయి. రోజుల వ్యవధిలోనే కేంద్ర ఎన్నికల సంఘంలో కమిషనర్ల ఖాళీల్ని భర్తీ చేసిన సర్వసత్తాక రాజ్యాంగ వ్యవస్థగా ఈసీ పని పోకడలు తేటతెల్లేలా నియామకాలకు సాగవుతున్నాయి అన్న మౌలిక ప్రశ్నలు వెంటాడుతున్నాయి. అవసరమైతే ప్రధానమంత్రిపైనైనా చర్యలు తీసుకునేంత సామర్థ్యము ప్రధాన ఎన్నికల కమిషన్కు ఉండాలంటూ అందుకు మంత్రిమండలి మించిన స్వతంత్ర వ్యవస్థ ఆవశ్యకతను సుప్రీం ప్రస్తావించింది. నియామకాలు సక్రమంగా ఉంటేనే కదా ఈసీ స్వేచ్ఛగా పనిచేసేది. మీరు ప్రవర్తించే ఫలితాల్ని పార్టీలు ఆమోదిస్తాయా? భారత ప్రధాన ఎన్నికల కమిషన్ హోదాలో డాక్టర్ ఎంఎస్ గిల్ భూటాన్లో పర్యటించినప్పుడు ఆయనకు ఎదురైన ప్రశ్న అది. ఇండియాలో ఎన్నడూ ఏ రాజకీయ పక్షము ఎన్నికల సంఘము పట్ల అలాంటి రాహిత్యము ప్రకటించలేదన్న గిల్ సమాధానము భారత ప్రజాతంత్ర ఔన్నత్యాన్ని చాటింది. ఆ రోజుల్లో గతించినట్లుగా ఎన్నికల ప్రక్రియ పవిత్రతను కాపాడుకోవాలంటూ నిరుడు ఆగస్టులో 89 మంది మాజీ సివిల్ సర్వెంట్లు ఎలక్షన్ కమిషన్కు బహిరంగ లేఖ రాయాల్సి వచ్చింది. శేషన్ లాంటి నైతిక నిష్ఠాగరిష్ఠుని సారథ్యంలో ఈసీ అక్రమార్కులకు ఓ సింహస్వప్నమై దేశ ప్రజలందరికీ ఆధారాభిమానాల్ని ఎంతగా చురగొన్నది తేలింది. ఏ రాజకీయ ఛేద అంటరాని నిపుల తుది తేటతెల్లేలా కమిషన్లను నియామక క్రతువు సాగడము దేశ ప్రజాస్వామ్యానికే ప్రాణావసరమే. ఎన్నికల కమిషన్లను రాష్ట్రపతి నియమిస్తారని, ఆ నియామకాలు పార్లమెంటు చేసే చట్టాన్ని లోబడి ఉంటుందని 342 సబ్-క్లాస్ 2 అధికరణ చాటుతుంది. 342 సబ్-క్లాస్ 2 అనే అధికరణ దేనికి సంబంధించింది అని అడుగుతారు. అంటే వీళ్ళ నియామకాలు పార్లమెంటు చేసే చట్టాలకి లోబడి ఉంటుంది. ఎవరి నియామకాలు? ఈ కమిషన్, ఎలక్షన్ కమిషన్ని ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి. ఆ రాష్ట్రపతి నియమించే ఈ కమిషన్ల యొక్క నియామకము పార్లమెంట్ చేసే చట్టానికి లోబడి వాళ్ళని నియమిస్తారు. దానికి సంబంధించే ఆర్టికల్ 342 సబ్-క్లాస్ 2 అని చెప్పడం జరిగింది. రాజ్యాంగము నిర్ణయ సభలో జరిగిన చర్చ సందర్భంగా ఉభయ సభల్లో 3/2 మంది విశ్వాసం చురగనే వ్యక్తులే నిర్వచన్ సదన్లో నియమించాలన్న ప్రతిపాదనలు వెలుగు చూశాయి. ప్రధాని నేతృత్వంలో ప్రధాన న్యాయమూర్తి, న్యాయశాఖ మంత్రి పార్లమెంటు ఉభయ సభల్లో విపక్ష నేతల్లో ప్రత్యేక కొలీజియాన్ని ఏర్పాటు చేసి ఈసీ నియామకాలు చేపట్టాలని భారతరత్న అద్వానీ లోగడే సూచించారు. దరిమిలా లా కమిషన్ సూచన, అదే శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల మధ్య రాజ్యాంగబద్ధ అధికారాల విభజన స్పష్టంగా ఉన్నప్పుడు పార్లమెంటు పరిధిలో అంశంలో భారత ప్రధాన న్యాయమూర్తి పాత్ర ఎందుకన్న కేంద్రము వాదన సరైనదే అనుకుంటున్న ఈసీ నియామకాల కమిటీ మరింతగా విస్తృతంగా ఉండాలి. పార్లమెంట్లో అడుగుపెట్టిన అన్ని పార్టీల ఏకాభిప్రాయమే ప్రాతిపదిక ఎన్నికల సంఘము సభ్యుల ఎంపిక సాగడము నిర్వచన్ సదన్ రాజ్యాంగ నైతికత చేస్తుంది. ఇదండి ఈసీ గురించి ఇచ్చిన ఈరోజు ఆర్టికలు. ఇవి 21 మార్చి 2024కు సంబంధించిన ఆర్టికలు. మీకు కనుక ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.